రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 1,50,000 లోపు రుణాల మాఫీకి సంబంధించిన నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుండి లబ్ధిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో రెండవ విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 1,50,000 లోపు రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుండి లబ్ధిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించింది. హైదరాబాద్తో పాటు 566 రైతు వేదికల్లో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 మంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో అన్ని పార్లమెంటు సెగ్మెంట్ల నుంచి వచ్చిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రైతులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే 1,00,000 లోపు రైతు రుణాలను మాఫీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే 1,50,000 లోపు రైతు రుణమాఫీని ప్రారంభించడం జరిగిందని సీఎం తెలిపారు. ఆగస్టు నాటికి మొత్తం 2 లక్షల రుణమాఫీ పూర్తి అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని చెబితే సాధ్యం కాదని ఎద్దేవా చేశారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని అన్నారు. 31,000 కోట్లను రుణమాఫీ చేసిన చరిత్ర గతంలో లేదని, బ్యాంకర్లు కూడా రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, అన్నం పెట్టే రైతాంగానికి రుణాలు ఇచ్చే విషయంలో మానవీయంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో ఎప్పుడూ ఇలా ఒకేసారి 31,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర లేదన్నారు.